తమ్ముడు పేరు ఉబ్బన అశోక్. మా తమ్ముడు అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలోని స్ఫూర్తి ఫౌండేషన్ దాతలందరూ కలిసి మా గృహాన్ని సందర్శించి తనకి చేయూతనిచ్చారు, కొంత సహాయాన్ని అందించారు. అదేవిధంగా తనని పడుకున్న మంచం మీద నుంచి తన శరీరాన్ని రక్షించుకోవడానికి రగ్గులని పంపిణీ కార్యక్రమంలోని మా గృహాన్ని సందర్శించి మా తమ్ముడికి రగ్గులను ఇవ్వడం జరిగింది. దానితో భాగంగా తను చనిపోయే చివరి రోజు వరకు కూడా దానిని గుర్తుగా తల కిందనే పెట్టుకొని ఉన్నాడు. మేము ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ దానినే ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే తనకి కొంచెం మెత్తగా తన శరీరానికి రక్షణగా ఇవ్వడానికి, తనకి సంతోషాన్ని ఇవ్వడానికి తన తల కింద పెట్టుకొని ఉన్నాడు. చనిపోయే రోజు కూడా తన మీద దానితోనే తన చివరి క్షణాన్ని వదిలి వేశాడు. దాని గుర్తుగా మేము దాన్ని ఇప్పుడు మా దగ్గరే భద్రంగా ఉంచుకొని కృతజ్ఞతగా ఈ స్ఫూర్తి ఫౌండేషన్ దాతల దగ్గరకు వచ్చి కలవడం జరిగింది. నా తమ్ముడు జ్ఞాపకార్థంగా కొంతమంది విద్యార్థులకి పుస్తకాలను పంపిణీ చేయాలనుకున్నాను. వారికి పలక బలపం అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళ జీవిత గమ్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు అనేక ఐఐటి సీట్లు, డాక్టర్ సీట్లు, మెడిసిన్ ఇలాంటి వాటన్నిటికీ కూడా ముందుగా ఉండి నడిపిస్తున్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రాం నడుస్తున్నందుకు ఎంత ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఎదురవుతున్నా కానీ దాతలందరూ కలిసి ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళందరినీ ప్రేరణగా తీసుకొని స్ఫూర్తి ఫౌండేషన్లో కూడా మేము కూడా ఒక భాగస్థులం అవ్వాలని కలిసి పలక బలపం అంటే ఒక విద్యార్థి యొక్క జీవిత గమనాన్ని చేరుకోవడానికి తన చేతి రాత బాగుంటే తన తలరాత బాగుంటుందనే భాగంలోని పలక బలపం, పలక పుస్తకం బలపం వీళ్ళు రాసుకుంటున్న విద్యార్థులు వాళ్ళు అనుకునే గమ్యాన్ని చేరుకోవాలి. దాతలు, డైరెక్టర్స్ ఎవరైతే భాగస్థులుగా ఉన్నారో వారి కుటుంబాలందరికీ కూడా నేను ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.